హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీర్కాలి తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో బంగాళాఖాతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ ధార్మిక ప్రాంతం. చారిత్రక గతాన్ని కలిగిన ఒక ప్రశాంత దక్షిణ భారత పట్టణం షీర్కాలి. ప్రస్తుత ఆధునిక కాలంలో పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిపై దృష్టిని సారిస్తూనే ఒక సాంప్రదాయ దక్షిణ భారత గ్రామంలో ఉండే విశ్వాసాలను, ఆచారాలను కాపాడుతుంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పురాణాలు, ఇతిహాసాలను అనుసరించి బ్రహ్మదేవుడు పూర్తి గ్రహాన్ని తుడిచిపెట్టుకుపోయే విధ్వంసక వరదల నుండి 64 మందిని కాపాడిన శివుడిని ప్రార్థించిన గ్రామం ఇదే. ఈ కారణంగానే ఈ గ్రామంలో వివిధ రూపాలలో శివుని ఆరాధిస్తారు. అన్ని ప్రదేశాలలో ఆయన వివిధ రూపాల ఆలయాలు ఉన్నాయి. శివుడు షీర్కాలిని కాపాడడానికి తెప్ప లేదా పడవను వాడటం వలన దీనిని తోని అప్పర్ లేదా తోనిపురం అంటారు. తోని అంటే తమిళంలో పడవ అని అర్థం. తమిళనాడు నుండే కాక దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు సందర్శించే ఒక ముఖ్య తీర్థయాత్రా ప్రదేశం షీర్కాలి. బ్రహ్మపురి స్వరార్ ఆలయం షీర్కాలిలో అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం శివునికి ఆయన భార్య తిరుమల నాయకికి చెందింది. ఈ ఆలయంలో శివుని 3 మందిరాలు ఉన్నాయి. ఇక్కడ తోని అప్పర్, సత్తైనాదార్ అనే 2 ప్రధాన దేవతలున్నారు. ఈ అద్భుతమైన ఆలయం చుట్టూ ప్రతివైపు గోపురాలున్నాయి. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు బలిచక్రవర్తిని నరకానికి పంపిన తర్వాత ఒక దశలో అహంకారానికి, గర్వానికి లోనయ్యాడు. దీని వలన కలిగే ఊహించని పరిణామాల నుండి తప్పించుకోవడానికి శివుడు అతని అహంకారాన్ని అణచడానికి వేటగాని అవతారమెత్తాడు. బ్రహ్మ తన మూర్ఖత్వానికి పశ్చాత్తాపం చెందాడు. ఇదంతా ఈ ప్రాంతం దగ్గర జరగడం వల్లనే బ్రహ్మపురీశ్వరార్ ఆలయం అనే పేరు వచ్చింది. బ్రహ్మపురీశ్వరార్ ఆలయం లోపల ఉన్న 22 పవిత్ర తీర్థాలలో బ్రహ్మతీర్థం ఒకటి. ఈ తీర్థం దగ్గరే బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించాడని విశ్వసిస్తారు. ఈ తీర్థం ఒక పవిత్రమైన సరస్సు దగ్గర ఉంది. భక్తులు సుదూర ప్రాంతాల నుండి తమ పాప ప్రక్షాళన నిమిత్తం ఇక్కడికి వస్తారు. ఈ తీర్థంలో ఒక మునక వేయడం శరీరాన్ని, మనసును కూడా పవిత్రం చేస్తుందని నమ్ముతారు. ప్రతి ఏటా తమ నైతిక పాపాల నుండి పవిత్రులవడానికి వేలాది మంది భక్తులు ఈ బ్రహ్మతీర్థానికి వస్తారు. ఆలయ నిర్వాహకులు భక్తుల తాకిడిని తట్టుకోవడానికి ఆలయాన్ని సాఫీగా తగిన విధంగా నిర్వహిస్తారు. తిరుకోవలంపడిలోని గోపాలకృష్ణన్ ఆలయం రోజుకు 2 సార్లు ఉదయం 8 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తెరుస్తారు. ఈ ఆలయంలో గోపాలకృష్ణన్ పెరుమాళ్ ఇరువైపులా అతని భార్యలు రుక్మిణి, సత్యభామలు ఉంటారు. కృష్ణుడు తన భార్యలు రుక్మిణి, సత్యభామలతో దర్శనమిచ్చే ఈ ప్రాంతాన్ని భక్తులు ద్వారక అంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.